అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాయచోటిలో వీరభద్రస్వామి ఆలయ ఊరేగింపు సందర్భంగా జరిగిన ఘటనలో హిందువులను ప్రత్యేకించి అరెస్ట్ చేయడంపై నిరసిస్తూ కూడా ఇటు హిందూ సంఘాల ఆధ్వర్యంలో స్వామీజీలు అంతా కూడా పెద్ద ఎత్తున ఈరోజు ర్యాలీగా వచ్చి కడప కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే దాడులకు పాల్పడిన వారిని వదిలి హిందువులను మాత్రమే అరెస్ట్ చేశారన్నటువంటి భావన అటు స్వామీజీ వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందువుల ఆలయాలపైన కూడా దాడులు జరుగుతున్నాయి. అయితే నిమ్మకం ఎత్తినట్లు పాలక ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నటువంటి ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు స్వామీజీ గారు ఉన్నారు. ఆయన అడిగి చేసుకునే ప్రయత్నం చెప్పండి స్వామి. రాయచోటిలో వీరభద్రస్వామి వారి ఉత్సవాల్లో జరిగినటువంటి అరాచకాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. హిందూ దేవాలయాల మీద, దేవాలయ సంస్థల మీద, హిందూ ధార్మిక సంస్థల మీద, హిందూ సోదరుల మీద, ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ లాంటి ధర్మరక్షకుల మీద దాడి చేసినటువంటి వాళ్ళను శిక్షించకుండా ఎవరైతే ధర్మరక్షకులు ఉన్నారో, హైందవ సోదరులు ఉన్నారో, ఉత్సవాల్లో పాల్గొనే హిందువులు ఉన్నారో వారిని శిక్షించి జైల్లో పెట్టడం అన్నది చాలా అమానవీయమైనటువంటి చర్యగా మేము చెబుతున్నాం. అందులో భాగంగానే ఈ శాంతియుత నిరసన ర్యాలీలో పాల్గొని అక్కడ ఎవరైతే దుర్మార్గులు మా అనాదిగా సనాతన వైదిక సాంప్రదాయంలో సంస్కృతిలో జరుగుతున్నటువంటి ఉత్సవాలను ఆటంకపరిచి అక్కడ దౌర్జన్యం చేసినటువంటి వాళ్ళను వెంటనే శిక్షించాలి. మరియు మా హైందవ సోదరులు ఎవరైనా ధర్మరక్షకులు ఉన్నారో ఆ రోజు ఆ యొక్క జరిగినటువంటి సంఘటనలో ఎవరినైతే జైల్లో పెట్టారో వాళ్ళను నిర్దాక్షిణ్యంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళను ప్రశాంతంగా విడుదల చేసి ఆ ఎవరైతే ధర్మ దుష్టులు ఉన్నారో వాళ్ళను వెంటనే శిక్షించాలి. రక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను రక్షించి వాళ్ళను ధర్మరక్షణ చేసే విధంగా వాళ్ళను బయటికి పంపించి వాళ్ళు ధర్మరక్షణలో పాల్గొనేలా చేయాలని ప్రభుత్వాన్ని మరియు ప్రభుత్వ అధికారులను మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ రోజు ఎస్ఐ అక్కడ జరగకున్నా ఏదో కాలు పెట్టి నన్ను తొక్కారు అని అనవసరంగా వాళ్ళను శిక్షించి మరియు జైల్లో పెట్టడం జరిగింది. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే మా మీద దాడి ఆ రోజు జరిగినది, మా హిందూ సోదరుల మీద దాడి, మా హిందూ దేవీ దేవతల మీద దాడి జరిగింది. కాబట్టి మాకు మీరు వెనక ఉండి మా సైడు మాట్లాడి చట్టాలను పరిగణనలోకి తీసుకొని మా సైడు నిలబడి మాకు మీరు సహకరించాల్సింది పోయి మాకు జరిగినటువంటి అన్యాయం వైపుగా మీరు నిలబడి వాళ్ళను వదిలేసి మా హైందవ సోదరులను ధర్మరక్షకులను శిక్షించడం అన్నది కరెక్ట్ కాదని దానికి నిరసనగా మేము ఈరోజు కలెక్టరేట్ ముందర ఈ యొక్క శాంతియుత ర్యాలీ చేయడము జరిగింది. మరి ఒకసారి మేము హెచ్చరిస్తున్నాము, ఎవరైతే ఉన్నారో మా సనాతన వైదిక హిందూ ధర్మాన్ని ఏదైనా సరే దాన్ని అబాసు పాలు చేయాలి, దాన్ని ఏదైనా ఆటంకపరచాలని అనుకునే వాళ్లకు మా హెచ్చరిక ఏమిటంటే ఇది హిందూ దేశము, హిందూ ధర్మంలో హిందువులందరము ఏకమయ్యాం. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏ హిందూ దేవీ దేవతల మీద కానీ, ధార్మిక సంస్థల మీద కానీ, దేవాలయాల మీద కానీ, శాస్త్రాల మీద కానీ, హిందూ గురువులు మత పెద్దల మీద కానీ ఏదైనా జరిగితే సహించేది లేదు. ఇంతకుముందులాగా మేము హిందువులము సోదరభావంతో మేము ఇక్కడ మనశ్శాంతిగా మీకు ఇబ్బంది చేయకుండా ఉంటే ఈరోజు మా మీదనే మీరు ఇంత దౌర్జన్యం చేస్తున్నారంటే మేము ఊరుకోబోం. ఖచ్చితంగా మేము కూడా ఎదురు నిలబడి మీరు ఏదైనా మా ధార్మిక సంస్థల మీద దాడి చేస్తే బుద్ధి చెబుతామని మేము చెప్పడం జరుగుతుంది. ఇందు మూలంగా కాశీనాయన ఆలయం పైన కూడా దాడులు జరుగుతున్నాయి, కూల్చివేసినటువంటి పరిస్థితి ఎలా చూడాలండి? పవిత్రమైనటువంటి జ్యోతి క్షేత్రంలో కులానికి మతానికి అతీతంగా మానవీయ దృక్పథంతో లక్షల మందికి కడుపు నింపుతున్నటువంటి ఆ మహానుభావుని జన్మస్థలము కాశిరెడ్డి నాయన గారి ఆశ్రమాన్ని ఈరోజు కూలదోస్తున్నారంటే ఇది అమానవీయమైనటువంటి చర్య. ఎందుకంటే ఏదో అటవీ శాఖ దీని పేరు మీద ప్రభుత్వ సంస్థలు ఎవరైతే ఉన్నాయో అక్కడ మీరు కూలగోస్తే లక్షల మందికి కడుపు నింపాడు ఆ మహానుభావుడు. కాబట్టి మీరు ఎంతోమంది నేరస్తులనే వదిలేశారు మానవీయ దృక్పథంతో ఎన్నో కోర్టులలో. అలాంటిది అన్నదాన ప్రభు అయినటువంటి కాశిరెడ్డి నాయన ఆశ్రమాన్ని కూడా మానవీయ దృక్పథంతో ఆలోచించి లక్షల మంది కడుపులు కొట్టకూడదు అని అక్కడ ఆశ్రమాన్ని మీరు ప్రొటెక్ట్ చేసి ప్రమోట్ చేసి మానవీయ సంకల్పంతో అందరి కడుపు నింపాలే కానీ అటువంటి పడగొట్టడం లాంటి దుశ్చర్యలు చేయకూడదని మా హైందవ సోదరులు అందరి తరపున ప్రభుత్వాన్ని మరియు ప్రభుత్వ పెద్దలకు మేము విన్నవించేది ఏంటంటే మానవతా దృక్పథంతో ఆలోచించండి. ఎంతమంది కడుపు నింపాడో ఆ మహానుభావుడు. కాబట్టి ఆ జ్యోతిష క్షేత్రాన్ని మీరు రక్షించాలి, ప్రమోట్ చేయాలి కానీ
అట్లా కాకుండా ఆ క్షేత్రాన్ని మేము కూలదోస్తామంటే హిందువులం సహించము. ఎందుకంటే మాలో మానవతా భావం ఉంది కాబట్టి మేము శాంతియుతంగా ఈరోజు ర్యాలీ చేశాం. ఇలా కాకుంటే మీరు నిమ్మకు నీరెత్తినట్లే ఉంటామంటే ఈ శాంతియుత ర్యాలీ ఇంకా అనేక హైందవులను ఏకం చేసి ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు మేము ర్యాలీ చేస్తామని చెప్పడం జరుగుతుంది. కాశీనాయన ఉన్న క్షేత్రం టైగర్ జోన్గా భావిస్తున్నారు. టైగర్ జోన్గా భావించిన నేపథ్యంలో కూడా కేంద్ర ప్రభుత్వం అంటే మీ పార్టీ బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్కు అనుసంధానమైనటువంటి బీజేపీ అధికారంలో ఉంది. సో ఈ నేపథ్యంలో మీరేమైనా ఆ దిశగా స్వామీజీలు కానీ ఇతరత్ర వర్గాలు కానీ అందరూ కలిసిపోయి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి కేంద్రంలో ఆ దిశగా ఏమన్నా అడుగులు వేసే అవకాశాలు ఏమన్నా కాశీనాయన క్షేత్రం పైన? మేము కూడా స్వామీజీలు మరియు మా హైందవ సోదరులు పెద్దలు అందరి సమక్షంలో ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కూడా అనుకున్నాము. అక్కడ ఉన్నటువంటి బీజేపీ కానీ ఇంకా ప్రభుత్వాలను విన్నవించడం జరిగింది. ఇదే అండి మీరు మానవతా దృక్పథంతో ఆలోచించాలని. వారు కూడా సానుకూలంగా స్పందించబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా అతి త్వరలో ఆ యొక్క సమస్యను శాంతింపజేసి మళ్ళీ కాశిరెడ్డి నాయన యొక్క అన్నక్షేత్రాన్ని ఆ యొక్క దేవాలయాన్ని పునః అభివృద్ధి చేసి అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని నిర్విరామంగా మేము సాగిస్తామని చెప్పడం జరుగుతుంది. రాయచోటి పట్టణంలో ఈ నెల 4వ తేదీన వీరభద్రస్వామి పార్వేట ఉత్సవం జరుగుతున్నప్పుడు కొందరి అల్లరిమోకలు అంటే ముస్లిం వర్గానికి చెందినటువంటి కొంతమంది యువకులు మరియు పోలీస్ శాఖ వారు హిందువులపై దాడి చేసి హిందువులను చాలా వరకు గాయపరిచి మహిళలని కూడా చూడకుండా వాళ్ళను చాలా వరకు దుర్భాషలాడినటువంటి ఎస్ఐ నరసింహారెడ్డి గారిని, సిఐ గారిని, డిఎస్పీ గారిని మరియు కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని ఈరోజు కడప నగరంలో మృత్యుంజయకుంట శివాలయం నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మామూలుగా ఒక ఎస్ఐ స్థాయి లాంటి వ్యక్తి ట్రైనింగ్ తీసుకొని వచ్చి ఉంటారు. కానీ అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే హిందువులు నా గొంతుపై కాలు నొక్కి సంపాలని ప్రయత్నించినారని 307 అంటే అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టినారు. ఏమండి ఎస్ఐ గారు, మీకు ప్రభుత్వం వారు ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు. గొంతు మీద నులిపి చంపేంతగా ఉంటే గాలిడేక్ కాల్పులు జరపడం కానీ లేకుండా అంటే వాళ్ళని ప్రతిఘటించడం కానీ జరుగుతుంది. కానీ మీరు అంత అవివేకంగా మీరు ఆ విధంగా స్టేట్మెంట్ ఇచ్చినారంటే మీకు అవగాహన లోపమనే ఉండాలి. లేకుంటే వేరే వాళ్ళ ప్రోద్బలం ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఉండొచ్చు, ముస్లిం వర్గానికి చెందిన వాళ్ళు ఉండొచ్చు, ఇంకొక ఎవరైనా ఉండొచ్చు. వారి ప్రలోభాలకు లొగ్గి నువ్వు కంప్లైంట్ అయినా చేసి ఉండాలి. ఈ విధంగా కంప్లైంట్ చేసినటువంటి మీ మీద మేమైతే ఎవరైతే జైల్లో ఉన్నారో అందరినీ పరామర్శించాము. వాళ్ళు చెబుతున్నారు మేము ఎటువంటి దాడులకు దిగలేదు, మా మీదనే దాడికి దిగారు, మేము ఊరిక రథాన్ని లాగుతున్నా కూడా మాపై పోలీసులు అనవసరంగా లాఠీ చార్జీ చేశారని. కాబట్టి మీ అందరి మీద మానవ హక్కుల సంఘాన్ని, బీసీ సంఘాన్ని, మహిళా కమిషన్ను అందరినీ కోరుతున్నాము. మరియు పైకి సెంట్రల్ గవర్నమెంట్కు కంప్లైంట్ చేస్తున్నాం. మీ అందరి మీద ఖచ్చితంగా కఠినమైనటువంటి శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని, దీనిపై ఖచ్చితంగా పై వరకు మేము ఖచ్చితంగా పోరాడతామని, ఈ విధంగా తొందరలోనే మేము చలో రాయచోటి ప్రోగ్రామ్ను కూడా చేపడతామని తెలియజేస్తున్నాము. కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వం కూడా చేయలేనటువంటి పనిని కాశీనాయన క్షేత్రం చాలామంది అభాగ్యులకు నిత్యాన్నదానం చేస్తున్నారు. మామూలుగా ఒక పూటనో 2 పూటలో చేస్తే అలసి సొలసి పడిపోయే నేటి సమాజంలో నిత్యాన్నదానము చేస్తూ చాలామంది భక్తులను మనోభావాలను మరియు వారి ఆకలిని తీస్తూ వారి కోరికలను తీస్తున్నటువంటి కాశీనాయన క్షేత్రాన్ని ఈ మధ్య ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వైల్డ్ అనిమల్స్ తిరుగుతుండే ప్రాంతమని, డీప్ ఫారెస్ట్ అని కొట్టేయడం జరుగుతుంది. యాక్చువల్గా టైగర్ జోన్ అని చెప్తున్నారు. దీనిపైన మేము సమగ్రమైనటువంటి సమాచారాన్ని సేకరించి ఉన్నాము. ఖచ్చితంగా ఆల్రెడీ కడప డిఎఫ్ఓ వారిని కోరి ఉన్నాము. మాకు కొంచెం సమయం ఇస్తే దీనికి తదనుగుణంగా దీనికి మేము కొంతవరకు రెమెడీ చూపిస్తాము. కాశీనాయన క్షేత్రాన్ని పడగొట్టొద్దని అడుగుతున్నాము. కానీ కాకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు లేదు మేము కొట్టాలని ట్రై చేస్తున్నారు. మేము ఈ మధ్యకాలంలోనే యూనియన్ మినిస్టర్ గారి అపాయింట్మెంట్ కోరి ఉన్నాము. ఖచ్చితంగా దీనిపై మేమైతే కాశీనాయన క్షేత్రానికి ఎటువంటి
ఆపద రాకుండా ఎటువంటి పడగొట్టడాలు జరగకుండా మేమైతే కాపాడుతాము. దీనిపై ఖచ్చితంగా బీజేపీ ఒక స్టాండ్ తీసుకొని ఉన్నాము. మేము కూడా ఇంతకుముందు ప్రజలకు వాగ్దానం చేసి ఉన్నాము, మేము ఖచ్చితంగా కాపాడుతామని. మేము మా మాట మీద నిలబడుతున్నాము. ఏది ఏమైనా సరే మా యూనియన్ మినిస్టర్ గారిని కలిసి ఆ కాశీనాయన క్షేత్రాన్ని కాపాడుతామని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మొత్తం మీద ఏదైతే కాశీనాయన క్షేత్రంలో కూడా ఒక రకంగా దాడులు జరుగుతున్నాయి, కాశీనాయన క్షేత్రాన్ని కూడా కూల్చేసే పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఒక రకంగా మత దాడులు జరుగుతున్నా కూడా పోలీసులు కావచ్చు, పాలక వర్గాలు కావచ్చు నిమ్మకం నేర్చుకుంటూ వ్యవహరిస్తున్నారు. ఇదే విధంగా జరిగితే మాత్రం ఉపేక్షించేది లేదు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ హిందూ సంఘాలంతా ఐక్యమై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి కాశీనాయన క్షేత్రాన్ని కాపాడుకుంటాం, అదేవిధంగా హిందువులపై జరుగుతున్నటువంటి దాడులను కూడా ప్రతిఘటిస్తామన్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి స్వామీజీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ అడితో కిషోర్, RTV, కడప కలెక్టరేట్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.